Hi, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with an important chapter, that is articles. This chapter is divided into three parts. In this first part, we shall learn about what is meant by an indefinite article, or what are those indefinite articles, and what are the uses of indefinite articles, and where these indefinite articles are not used. Okay? Now let us go into the details. A, an, and the are called articles. Articles are a part of adjectives. ఈ ఆర్టికల్స్ని యాడ్జెక్టివ్స్లో ఒక భాగం అని కూడా అంటారు. ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్. ఆర్టికల్స్ రెండు రకాలు. వాట్ ఆర్ దే? ఇండెఫినిట్ ఆర్టికల్స్ అండ్ డెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్స్. నౌ కమింగ్ టు ద ఫస్ట్ హెడింగ్, ఇండెఫినిట్ ఆర్టికల్స్. The articles which are used for indefinite sense are called indefinite articles. Here you have to bear in mind that a and an are called indefinite articles. Okay. I buy an umbrella. He is a student. In this sentence, both the a, which is in italics, and both the an, I mean a and an, both a and an are called indefinite articles. Why do we say that they are indefinite? What indefinite అని ఎందుకు అంటారు? డెఫినిట్గా లేనివి లేదా ఖచ్చితత్వాన్ని తెలియజేయనటువంటివి. The articles which are used for indefinite sense are called indefinite articles. Indefinite sense అంటే ఇక్కడ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఐ బై యాన్ అంబ్రెలా అనేటప్పుడు ఏ అంబ్రెలా అయినా నువ్వు కొనొచ్చు. ఐ బై యాన్ అంబ్రెలా, వెదర్ ఇట్ ఈస్ బ్లాక్, బ్లూ ఆర్ సమ్ అదర్ మోడల్ అన్నటువంటి ఇక్కడ ఏ అర్థమైనా కావచ్చు. ఐ బై యాన్ అంబ్రెలా. దేర్ ఈస్ you are not mentioning in a particular manner or in a specific manner that you are buying a particular umbrella. In the same manner, he is a student. He might be a 10th class student or an intermediate student or a +3 or a graduate. ఏదైనా సరే he is a student అని చెప్పేటప్పుడు ఇక్కడ దాన్ని మనం స్పెసిఫిక్గా ఫలానా స్టూడెంట్ అని మనం అనడం లేదు అని అంటే అది ఇండెఫినిట్ ఆర్టికల్ అని అర్థం. ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్స్, an umbrella means any umbrella. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఏ స్టూడెంట్ మీన్స్ ఎనీ స్టూడెంట్. 10th క్లాస్ కూడా అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు కాక. అయితే స్పెసిఫిక్గా ఎలాగను అండి, దాని తర్వాత ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ చెప్తాను. కాస్త జాగ్రత్తగా చివరి వరకు కూడా ఈ చాప్టర్ అంతా కూడా వినండి. ఈ ఎస్ఎస్ భూషణ్ రాసినటువంటి డిగ్రీ సెమిస్టర్ 1 ఇంగ్లీష్ పుస్తకం కొనుక్కున్నట్లయితే అందరికీ ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరికీ కూడా పనికొస్తుంది. ఎందుకంటే గ్రామర్ అన్నటువంటిది పలానా ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఇంగ్లీష్ గ్రామర్ అని, సెకండ్ ఇయర్కి ఇది పనికిరాదు అని ఉండదు. కొనుక్కుంటే మంచిదే. ఇప్పుడు ఏ అండ్ యాన్ బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సేమ్ సెన్స్. అసలు ఏ అండ్ యాన్ అన్నటువంటిది ఒకటే అర్థంలో వాడుతాం. అవి ఏ సందర్భంలో వాడతాం అన్నటువంటిది చూడండి. ఏ కమ్స్ బిఫోర్ ద కాన్సనెంట్ సౌండెడ్ వర్డ్స్. అది సేమ్ సెన్స్లో వాడుతాం. ఎప్పుడు? ఏ అండ్ యాన్ బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సేమ్ సెన్స్ అని అన్నాం. ఒకే రకమైనటువంటి భావనతో వాడుతామని. కాకపోతే మళ్ళీ అందులో తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు అన్నటువంటి తర్వాత మనం చెప్పుకుందాం. కానీ ముందు ఏ కమ్స్ బిఫోర్ ద కాన్సనెంట్ సౌండెడ్ వర్డ్స్. ఏ అనేది ఎప్పుడండి? కాన్సనెంట్ సౌండెడ్ వర్డ్స్ ముందు ఏ అనేది వాడతాం. అంటే కాన్సనెంట్స్ అంటే ఏంటి మరి? AEIOU ఆర్ కాల్డ్ వొవెల్స్. వొవెల్స్ విడిచిపెట్టేసి మిగతావన్నీ కూడా కాన్సనెంట్స్. BCDFGH KL GHJ KL MN PQR STVWXYZ అన్నటువంటివి అన్నీ కూడాను కాన్సనెంట్స్. వాటి ముందు వాడవలసింది ఏమిటి అని అంటే ఏ బాయ్, ఏ గర్ల్, ఏ మ్యాన్, ఏ బుక్, ఏ పెన్ అని చెప్పి మనం వాడాలి. యాన్ కమ్స్ బిఫోర్ ద వర్డ్స్ విచ్ గివ్ వొవెల్ సౌండ్స్. యాన్ అనేది వొవెల్ సౌండ్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ గమనించండి, we are mentioning that consonant sounded words, కాన్సనెంట్ ధ్వని వచ్చేవి. అలానే ఇక్కడ వొవెల్ సౌండ్స్ అని అంటున్నాము. ఆ తర్వాత వెళ్తూ ఉన్న కొలది యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వొవెల్స్ అండ్ వై వీఆర్ మెన్షనింగ్ యాజ్ వొవెల్ సౌండ్స్ అన్నటువంటి విషయం కూడా తర్వాత అర్థమవుతూ ఉంటుంది, చెప్తూ ఉంటాను. సో యాన్ కమ్స్ బిఫోర్ ద వర్డ్స్ విచ్ గివ్ వొవెల్ సౌండ్స్. యాన్ ఎగ్, యాన్ ఎలిఫెంట్, యాన్ అంబ్రిల్లా, యాన్ ఏరోప్లేన్. ఇందులో అన్నీ కూడా గమనించండి. ఎగ్ ఈ, ఎలిఫెంట్ ఈ, అంబ్రెలా యు, ఏరోప్లేన్ ఏ అన్నటువంటి మనకు కనిపిస్తూ ఉన్నాయి.
Some words start with a vowel but do not produce a vowel sound. Then the article a come before them. Then the article a comes before them. Comes. సో దీని ముందు ఏమొస్తుందండి? అప్పుడు ఆర్టికల్ ఏ అన్నటువంటిది వస్తుంది. ఎప్పుడంటే ఇది వెన్ సమ్ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ వొవెల్ బట్ దే డు నాట్ ప్రొడ్యూస్ ఏ వొవెల్ సౌండ్. వొవెల్ అయితే ఉంటుంది కానీ అది వొవెల్ సౌండ్గా అయితే మాత్రం ఉండదు అని చెప్పేటప్పుడు మాత్రం వాడవలసినటువంటిది ఏమిటి అని అంటే ఏ అనే ఆర్టికల్ వాడాలి. కొన్ని మాత్రం ఇక్కడ ఇచ్చాను. ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్. యు ఈజ్ ఏ వొవెల్, ఈ ఈజ్ ఏ వొవెల్. దో దే ఆర్ వొవెల్స్, they are not uttered or they are not pronounced as a vowel sound. The sound which is produced here is a consonant sound. University, you, yara, lava, you అనేటట్టుగా యాకుంస్తే యు అనే అర్థంలో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేది కాన్సనెంట్ సౌండే వస్తుంది. సో ఏ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ యూరోపియన్, ఇక్కడ కూడాను సేమ్ ఏ యూరోపియన్. ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ నేను ఇవ్వడం మర్చిపోయాను. ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్. ఏ వన్ రూపీ నోట్, ఏ యునీక్ పర్సన్, UNIQUE, ఏ యునీక్ పర్సన్. ఏ యూనియన్ లీడర్, ఏ యూనియన్ లీడర్. నెక్స్ట్ వన్ ఏ యూనిట్ టెస్ట్ అనేటప్పుడు ఇవన్నీ కూడాను మనకు వచ్చినటువంటి యు అన్నటువంటివి ఓ 1 రూపీ అనేటప్పుడు కూడాను ఈవెన్ దో దే ఆర్ వొవెల్స్ ద సౌండ్ విచ్ ఈస్ produced while uttering it is a consonant sound, so we have to use a before them. Some words do not start with a vowel but give a vowel sound. కొన్ని vowel తో మొదలవ్వండి కానీ vowel sound వస్తూ ఉంటాయి. an is used before such words. వాటి ముందు ఏం వాడాలి మనం? an. We have to use an before such sounds, such words. What are they? For example, our, HOUR. We shouldn't pronounce it as hour. It is wrong. In the same manner, HYNEST. According to phonetics, we have to pronounce it as honest but not honest. In the same manner, honorable man but not honorable man. Though H is written, it is pronounced as not a vowel, not a consonant but as a vowel sound, and the vowel H is silent. మన భాషలో చెప్పేది ఏంటంటే H సైలెంట్ గా ఉందని మనం చెప్పుకుంటాం. వాటి ఫొనెటిక్స్ లో అక్కడ వొవెల్ సౌండే మనకు వస్తుంది. ఫొనెటిక్స్ ఎస్ఎస్ భూషణ్ తాలూకా ఫొనెటిక్స్ చాప్టర్ కూడాను చూడడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వన్ an is used before the abbreviations that start with AEFHILMNORSX అన్నటువంటి అక్షరాలతో మొదలయ్యే అబ్రివేషన్స్లో అబ్రివేషన్స్ అన్నటువంటి అక్షరాలతో మొదలయ్యే అబ్రివేషన్స్ ముందు మీరు వాడవలసింది యాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ భూషణ్ ఈజ్ అన్ ఎంపీ, MP MLA అనేటప్పుడు ఇక్కడ వాడేది యాన్ ఎంపీ. ఎందుకు అనంటే ఆ ఎంపీ అనేటప్పుడు MEMP అనే ధ్వని వచ్చినట్టుగా ఉండటం వలన కాబోలు మన లింగ్విస్ట్ ఏమో దాన్ని ముందు యాన్ అన్నటువంటిది పెట్టమన్నారు. ఓకే, సో అందుకని అలాంటివి ఏవేవి అంటే ఈ అక్షరాలతో కూడిన అబ్రివేషన్స్ ముందు. మిస్టర్ భూషణ్ ఈజ్ యాన్ ఎంపీ. ఇరాక్ ఈజ్ యాన్ OPEC కంట్రీ, OPEC, OPEC, ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ అన్నటువంటి అబ్రివేషన్ అది వేరే విషయం. మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి? దీని ముందు యాన్. సార్ మరి మామూలుగా కూడాను ఓ అనేది ఓవెల్ కదా, బిఫోర్ ఓవెల్ వీ హ్యావ్ టు యూజ్ యాన్. మరి అందులో గొప్ప ఏముంది? గొప్ప లేదు. సో దాని ముందు కొత్త ఏమి లేదు. ఓవెల్ బేసిక్ రూల్ ప్రకారంగా కూడా అక్కడ యానే వస్తుంది, అబ్రివేషన్గా తీసుకున్న యానే వస్తుంది. హీ హ్యాస్ యాన్ SBI ATM కార్డ్, యాన్ SBI ఎంప్లాయీ అని చెప్పేటట్టుగా ఇక్కడ యాన్ అనేది వస్తుంది. ఇందుకే అవి చూసారు, ఈ రూల్ ప్రకారం సరిపోయిందా లేదా? AEFHILMNORSX. దీనికి మిగతావి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇమ్మంటే ఇస్తాం. నెక్స్ట్ వన్ సమంత ఈజ్ అన్ RMP డాక్టర్. RMP ఆర్ అని అనడం వల్ల ఏమో కానీ ఇక్కడ మనం సమంత ఈజ్ అన్ RMP, ఇక్కడ అండ్ కాదు, అది AN యాన్, D కట్ చేసేయండి, అన్ RMP డాక్టర్. నాది టుక్ an X-ray, Nadir took an X-ray. Madhu is an HUL employee, Hindustan Unilever Limited అని అనుకుందాం.
సో ఏ విషయానికి వద్దాం ఫస్ట్ మళ్ళీ AEFHILMNORSX అన్నాం కదా. రాహుల్ ఈజ్ an AICC member. An AICC member. The doctor asked for an ECG report. An ECG report. Next, F. Mr. Bhushan is an FBI officer. An FBI, Federal Bureau of Investigation. As CBI is to India, FBI is to America. మనకి ఇక్కడ సిబిఐ ఎలానో FBI అనేది అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీ ఎక్కడ, యుఎస్ఏలో. నెక్స్ట్ వన్ HUL. Sridevi uses a HUL soap, a HUL product, or Lux is a HUL product. Lux is a HUL అంటే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ప్రోడక్ట్ అని చెప్పి. ఐ అనేటప్పుడు ఇక్కడ IPL అని చెప్పి. ధోని ఈజ్ an IPL ప్లేయర్. అక్కడ ఏదైనా సరే ఐకి చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఐ. నెక్స్ట్ వన్ ఎల్. మిస్టర్ మధు ఈజ్ an LLB స్టూడెంట్. ఓకే. M. భూషణ్ ఈజ్ an MP. సాయి కుమార్ ఈజ్ an MLA అని చెప్పుకున్నట్లే. N. సాయి తన్మయ్ ఈజ్ an NSS ఆఫీసర్. an NSS ఆఫీసర్. an NCC ఆఫీసర్. నెక్స్ట్ వన్ ఓ. OPEC ఇప్పుడే చెప్పుకున్నాం. సౌదీ ఈజ్ an OPEC కంట్రీ. ఆర్. Mr. Rangarajan is an RBI employee, an RBI officer, an RBI, an RMP. Yes. An SGT teacher. Shanti is an SGT teacher. Shanti is an SBI officer, an SBI. Next one, X. Doctor asked for an X-ray. Gani, but dash is but A is used before SAARC country. SAARC అని ఉంది చూసారా, దాని ముందు వాడవలసింది ఏంటండి ఏ. అలానే నేటో ముందు వాడవలసింది ఏంటి ఏ. ఎందుకనంటే అంట బికాస్ దే ఆర్ టేకెన్ యాజ్ ఏ వర్డ్ ఈవెన్ దో ఇట్ ఈస్ an అబ్రివేషన్. ఇవి కూడా అబ్రివేషన్స్ అయినప్పటికీ కూడాను దీన్ని ఒక వర్డ్ లాగా తీసుకున్నారు అని చెప్పి అందువలన వాటి ముందు మనం ఏ అనేది వాడాలి. ఆ అబ్రివేషన్ రూల్ ప్రకారం అయితే ఇక్కడ an SAARC కంట్రీ అనాలి, an NATO మెంబర్ అనాలి, ఇండియా ఈజ్ an NATO మెంబర్ అనాలి. బట్ వీ హ్యావ్ టు యూజ్ హియర్ ఏ NATO మెంబర్ అని చెప్పి మనం వాడాలి. ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ యూజెస్. మర్చిపోయాను మరో మాట ఏంటంటే ఇక్కడ మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సార్క్ నాటో సార్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇప్పుడే నేను చెప్పాను కదా, మనకి లింగ్విస్ట్స్ అంటే భాషాపరంగా నిపుణులు ఏం చెప్తే అదే మనకి వేదం. అలాను ఇఫ్లు వాళ్ళు వాళ్ళ పుస్తకంలో ఏమని రాసుకున్నారంటే ఈ సార్క్ ముందు ఏ వాడాలి, నాటో ముందు ఏ వాడాలి. ఇఫ్లు వాళ్ళు ఎవరు, ఇఫ్లు అంటే IEFLU, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఆర్ ఎఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, EFLU. మనకి అలాంటివి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనకి హైదరాబాద్లో ఉంది, అలానే పాండిచ్చేరిలో ఉంది, పాండిచ్చేరిలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, మొత్తానికి ఇఫ్లు అయితే ఇక్కడ ఉంది హైదరాబాద్లో. సో వాళ్ళు ఏమంటారంటే బిఫోర్ సార్క్ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఏ దాన్ అండ్, ఎందుకంటే ఏదో ఇన్అప్రోప్రియేట్గా ఉంది దాని ముందు ఏ అనేటువంటిది వాడాలి అని వాళ్ళు చెప్పారు. ఏ సార్క్ కంట్రీ, ఏ నాటో మెంబర్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఆ యూజెస్కి వద్దాం. అసలు ఏ అండ్ అనేటువంటిది ఎప్పుడు వాడతారు అంటే ఆ ఉపయోగాలు. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఒకటి అని అర్థంలో. రవి ఈజ్ ఏ బాయ్, Shanti is a girl, I saw an elephant, I saw a tiger అని చెప్పి మనం వాడతాం. రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ గ్రూప్ అనేటప్పుడు కూడా ఇది వాడతామండి. గ్రూప్కి సంబంధించి రిప్రజెంటేషన్ అర్థం వచ్చేటప్పుడు కూడాను ఇది వాడతాం. ఏ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్, ఏ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అనేటప్పుడు ఇక్కడ గమనించారు ఇందాకను ఇక్కడ రెండు విషయాలు వచ్చాయి. ఒకటి కౌ, ఏ కౌ అనేటప్పుడు రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ గ్రూప్, ఆవు చాలా ఉపయోగకరమైనది లేదా ఆవు సాధు జంతువు అని అంటే మీ ఇంట్లో ఉన్న ఆవు మా ఇంట్లో ఉన్న ఆవు మాత్రమే కాదు, ఎవరింట్లో ఉన్న ఆవు అయినా సరే ఉపయోగకరమైనటువంటిది, పాలు పేడ ఇస్తుంది కదా. అదేవిధంగా ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇక్కడ ఇంకో మాట అన్నాను కదా, కౌ అనేటప్పుడు ఆ కౌ అనేటువంటి ఆ జాతి మొత్తం ఉద్దేశించి చెప్పడం వలన అది ఏ అనేది అక్కడ వాడాము. ఇక్కడ ఇంకో విషయం ఏ యూస్ఫుల్, యాన్ కాదు అని చెప్పడానికి ఏ యూస్ఫుల్ యానిమల్. నెక్స్ట్ వన్, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇక్కడ కూడాను అదే విషయం, అంటే కుక్క అని అనగానే అది
ఫలానా శాంతి పెంచుకున్న కుక్కనో లేకపోతే సెలీనా పెంచుకున్న కుక్క అని ఇక్కడ అర్థం కాదండి. ఎవరి కుక్క అయినా సరే అది ఫెయిత్ఫుల్ యానిమలే. నెక్స్ట్ వన్, ఫర్ డిస్క్రైబింగ్ ప్రైజ్ ఆర్ స్పీడ్ ఎట్సెట్రా షీ బాట్ ఏ కేజీ ఎట్ ద రేట్ ఆఫ్ ₹25 అని చెప్పేటప్పుడు ఏ కేజీ, ఏ కిలోగ్రామ్ అనేటప్పుడు కూడా అనమాట మనం వాడేది ఏ. ఇన్ సర్టైన్ ఫ్రేసెస్ మినీ ఏ, సచ్ ఏ కపుల్, ఏ డజన్, హాఫ్ ఏ డజన్, ఏ క్వార్టర్, ఏ 1000, ఏ మిలియన్, ఏ లాట్ ఆఫ్, ఏ గ్రేట్ డీల్ ఆఫ్, ఏ స్కోర్, ఏ గ్రేట్ మెనీ, ఏ గుడ్ డీల్ ఆఫ్, ఏ గ్రేట్ నంబర్ ఆఫ్ అని ఇలాంటి వాటి ముందు కూడా ఫ్రేసెస్ ముందు కూడా వాడవలసింది ఏ. అంటే ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ బీన్ పుట్ బై హిమ్ అని అంటామే, అలా ఫుల్ సెంటెన్స్ అంటే అలాను. ఓకే, నెక్స్ట్ వన్, ఏ గుడ్ డీల్ ఆఫ్ అని చెప్పేటప్పుడు he there has been a good deal of మెటీరియల్ హియర్ అని చెప్పేటప్పుడు అక్కడ ఏ అన్నటువంటిది వాడతాము. సో ఫోర్త్ వన్ అది. ఫిఫ్త్ పాయింట్కి వచ్చినట్లయితే ఆఫ్టర్ సమ్ ప్రిపోజిషన్స్ లైక్ యాజ్, ఎట్, ఫర్ అనేటప్పుడు కూడా అది వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టుక్ ఇట్ ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై సన్, ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై సన్ అంటే ఈ ఆర్టికల్స్ అని మనం ఇక్కడ ఇవి ఎప్పుడు వాడుతున్నామంటే యూజెస్ అనేటప్పుడు అక్కడ అది వాడాము అని చెప్తూ ఇక్కడ చివరికి ఎట్ వర్డ్స్ విత్ ఆఫ్టర్ సమ్ ప్రిపోజిషన్స్ లైక్ యాజ్, ఎట్, ఫర్, ఐ టుక్ ఇట్ ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై సన్ అనేటప్పుడు ఇక్కడ ఇది ఓవరాల్గా అన్ని ప్రిపోజిషన్స్ గురించి చెప్పినట్టుగా ఇక్కడ దా అన్నటువంటిది ఏమో వాడాము అని చెప్పడం ఎట్ తర్వాతను. యాజ్ ఎ ఫేమస్ యాక్ట్రెస్ షీ యాక్టెడ్, యాజ్ ఎ ఫేమస్ యాక్ట్రెస్ షీ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్, అక్కడ అది మిస్ అయింది, షీ యాక్టెడ్ ఇన్ మెనీ మూవీస్. నెక్స్ట్, ఫర్ అన్ ఇన్స్టెన్స్, ఫర్ యాన్ ఇన్స్టెన్స్ ఒక సందర్భంగా అని చెప్పేటప్పుడు ఇక్కడ కూడాను యాన్ అన్నటువంటిది వాడతామండి. ఓకే, నెక్స్ట్ వన్, విత్ వర్డ్స్ లైక్ లిటిల్ అండ్ ఫ్యూ, ఏ లిటిల్, ఏ ఫ్యూ పీపుల్ అని చెప్పేటప్పుడు దాని ముందు కూడాను మనం ఈ ఏ అన్నటువంటిది లేదా ఒక ఆర్టికల్ అన్నటువంటిది వాడుతాము. నెక్స్ట్, exclamatory sentences. What a pretty girl, a pretty girl. What a shame, what a shot, what a marvelous beauty. అటుపక్క అందాలు ఆరబోసుకుంటూ నా ప్రియమైనటువంటి అనుష్క వెళ్తే నేను ఊరుకుంటానా, వాట్ ఏ మార్విలస్ బ్యూటీ అంటాను కదా. అలానే మన ధోని గాడు మంచి 6 కొట్టాడండి, వాట్ ఏ లవ్లీ షాట్, ఏ లవ్లీ షాట్ లేదా వాట్ ఏ షాట్. అలానే మనం అలా గుడికో గోపురానికి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు అనమాట అక్కడ ఏదో ఒకటి చూడరానిది ఏదో చూసాం, అసహ్యకరమైన సిగ్గులాగా ఉన్నాం, వాట్ ఏ షేమ్ అంటాం. అలా ఎవరో చిన్న పాపను చూసాం చాలా బుజ్జిగా ఉంది, అప్పుడు వాట్ ఏ ప్రిట్టి గర్ల్, ఎంత బుజ్జిగా ఉందో అని అంటాం. నెక్స్ట్, ఏ అండ్ యాన్ ఈజ్ నాట్ యూజ్డ్, మనం వాడనిది ఎక్కడ అని అంటే ఏ అండ్ యాన్ ఈజ్ నాట్ విత్ ఏ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ఏ ప్లూరల్ నౌన్, ప్లూరల్ నౌన్తో అది వాడము. ఓకే, మనం ఏ పెన్స్ అనము, పెన్స్, బుక్స్, గర్ల్స్, బాయ్స్ ఎట్సెట్రా అంటామే కానీ వి డోంట్ సే ఏ పెన్స్, ఏ బుక్స్, ఏ గర్ల్స్, ఏ బాయ్స్. ఓకే, నెక్స్ట్, విత్ ఎన్ అన్కౌంటబుల్ నౌన్స్, విత్ అన్కౌంటబుల్ నౌన్స్. ఎగ్జాంపుల్, అడ్వైస్, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్. మళ్ళీ ఈ విషయం కూడా మళ్ళీ చెప్పేది వినండి. అసలు ఈ నౌన్స్ ఎన్ని రకాలు, అవి ఏవి అని చెప్పాలంటే జస్ట్ గో త్రూ ఎస్ఎస్ భూషణ్స్ నౌన్స్ వీడియో. ఎస్ఎస్ భూషణ్ నౌన్ అని టైప్ చేయండి, ఎస్ స్పేస్ భూషణ్ BHUSH అని అనుకోండి, నౌన్స్ వెళ్ళండి. అన్కౌంటబుల్ నౌన్స్, లెక్కించడానికి వీలు పడనటువంటి నౌన్స్ అండి. అడ్వైస్, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్, నాలెడ్జ్, సీనరీ, లగేజ్, బ్యాగేజ్, బిజినెస్, మిషనరీ, న్యూస్, వర్క్. న్యూస్ అనేటప్పుడు మనం సమాచారము అని అంటాం. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ అది కూడా సమాచారం, న్యూస్ అనేటప్పుడు వార్త. సో ఏదేమైనా సరే ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్ ఇవి. ఓకే, ఫర్నిచర్ అనేటప్పుడు కూడా అన్కౌంటబుల్, నాలెడ్జ్ అనేది అన్కౌంటబుల్, ఒక జ్ఞానము, 2 జ్ఞానము అని అనము. అడ్వైస్ కూడాను అనమాట, ఒక సలహా అనేటప్పుడు ఒక సలహా అని ఇక్కడ మన తెలుగులో అన్నట్టు ఇంగ్లీష్లో అలాగే అన్నాం రాదు, కుదరదు. ADVIC అన్నటువంటిది నౌన్ ఫామ్, ADVISE అనేటువంటిది వెబ్ ఫామ్. నెక్స్ట్, దీస్ వర్డ్స్ మే బి యూజ్డ్, అయితే ఈ వర్డ్స్ ఇలా వాడచ్చు. దీస్ వర్డ్స్ మే బి యూజ్డ్
with words like some, any, a little, a lot of, a piece of, a bit of, an item of అని మాత్రం వాడచ్చు. అలా మళ్ళీ ఒక ఫ్రేసెస్ రూపంలో వాడవచ్చు. He gave me a piece of information. He gave me a piece of information. She gave him some advice. She gave him some advice. Is there any news? అని చెప్పి any, a piece of, some. ఓకే, ఇలా వాటి ముందన్నమాట మనం ఈ వర్డ్స్ని వాడవచ్చు. The words hair and experience may be used with or without articles. హెయిర్ మరియు ఎక్స్పీరియన్స్ అన్నటువంటి వర్డ్స్ని ఆర్టికల్స్తో కానీ ఆర్టికల్స్ లేకుండా కానీ వాడవచ్చు అంట. షీ యూజ్డ్ ఏ హెయిర్ టు టై ద పేపర్స్. షీ యూజ్డ్ ఏ హెయిర్ టు టై ద పేపర్స్. అయితే ఇక్కడ ఇది ద వర్డ్స్ హెయిర్ అండ్ ఎక్స్పీరియన్స్ మే బి యూజ్ విత్ ఆర్ వితౌట్ ఆర్టికల్స్ అని చెప్పేటప్పుడు షీ యూజ్ ఏ హెయిర్, ఏ అన్నటువంటిదే వాడాలి. మరి ఇక్కడ విత్ ఆర్ వితౌట్ ఆర్టికల్స్, నో, విత్ ఏ, దీని తర్వాత ఏదో ఇంకోటి ఇచ్చినట్టున్నాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అనేటప్పుడు ఇక్కడ యాన్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ అనకూడదు. ఓకే, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో వాడాలి, రెండవ ఎగ్జాంపుల్ ఏమో వాడకూడదు, నాట్ యాన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అన్నాము. అలానే అదే విషయాన్ని యాడ్జెక్టివ్తో పెట్టుకుంటే ఇలా చెప్పొచ్చు, బట్ ఐ హ్యాడ్ యాన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. యాన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనేటప్పుడు అక్కడ ఎక్సలెంట్ అనే యాడ్జెక్టివ్ ముందు మాత్రం యాన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విత్ మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ ఎగ్జాంపుల్ గ్లాస్, క్లాత్, బ్రెడ్, వుడ్, పేపర్, షుగర్, వాటర్, మిల్క్, కాఫీ, ఐరన్, రైస్, వైన్, వీట్, టీ, శాండ్, హనీ, ఆయిల్ ఎట్సెట్రా అన్నటువంటి మెటీరియల్ నౌన్స్ ముందు వాడచ్చు. కాదు, వీటి ముందు ఇదిగోండి వాడకూడదు. ఎక్కడెక్కడ మనం వాడకూడదు అన్నటువంటి వాటి గురించి కదా చెప్పుకుంటున్నాం. సో వీటి ముందు కూడా వాడకూడదు. కానీ బట్ ఆర్టికల్స్ క్యాన్ బి యూస్డ్ బిఫోర్ దెమ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. అయితే దాని ముందు ఏదైనా సరే అంటే దాని తర్వాత కానీ ముందు కానీ ఒక కాంబినేషన్తో, రైట్ కాంబినేషన్తో వాడేటప్పుడు వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైన్ అని చెప్పేటప్పుడు వాడకూడదు, ఎందుకంటే అది అన్కౌంటబుల్ నైన్, ఏ వైన్ అని అనకూడదు. కానీ ఏ గ్లాస్ ఆఫ్ వైన్, ఏ కప్ ఆఫ్ వైన్ అని మాత్రం అనవచ్చు. నెక్స్ట్ ఏ రైస్, తప్పు, ఒక బియ్యము, ఒక గింజ అని అర్థం అనవచ్చు, కానీ ఒక బియ్యం అని అనం, అప్పుడు ఖచ్చితంగా మనం పిచ్చి అయిపోయామని నిర్ధారిస్తారు. సో అదే ఏ రైస్ బౌల్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్ ఏ వీట్ బ్యాగ్ అనొచ్చు, ఏ షుగర్ క్యాండీ, ఏ మిల్క్ బాటిల్, ఏ పేపర్ వెయిట్, ఏ క్లాత్ కవర్, ఏ బ్రెడ్ మేకర్, అండ్ ఆయిల్ క్యాన్, అండ్ ఐరన్ బాక్స్. అంతేగాని ఇక్కడ యాన్ ఆయిల్ అని రాసి ఆపకూడదు, ఏ షుగర్ అని రాసి ఆపకూడదు. ఓకే, వాటిని ఈ కాంటెక్స్ట్లో అయితే మాత్రం వాడవచ్చు. నెక్స్ట్ ద వర్డ్స్ విత్ మెటీరియల్ నౌన్ అయ్యే కదండి, దీనికి వెళ్దామండి. విత్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్తో కూడా వాడకూడదు. హ్యాపీనెస్ అని చెప్పేటప్పుడు వాడకూడదు, ఏ హ్యాపీనెస్ అని అనమండి. బ్రేవరీ అనము, ఏ బ్రేవరీ అని. ఇంటెలిజెన్స్, కరేజ్, నెక్స్ట్ లవ్, అఫెక్షన్, ప్లెజర్, ఫ్రెండ్షిప్, విజ్డమ్ అనే వాటి ముందు వాడకూడదు. అదేవిధంగా విత్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్ అంటే ఇలా ఎప్పుడంటే ఇది వాడకూడదు. నేమ్స్ ఆఫ్ మీల్స్ అంటే డిన్నర్, సప్పర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ముందు వాడకూడదు. కానీ ప్రత్యేకత సంతరించుకున్నప్పుడు మాత్రం ఏ యాన్ వాడవచ్చు. అంటే ఏ డిన్నర్ వాజ్ గివెన్ టు మీ బై జగన్ అనేటప్పుడు వాడవచ్చు ఏ డిన్నర్. మామూలుగా అయితే దాని ముందు ఆర్టికల్ రాదు. నెక్స్ట్ వన్ డెఫినిట్ ఆర్టికల్. డెఫినిట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ డెఫినిట్ సెన్స్ ఆర్ ఏ పర్టికులర్ సెన్స్. డెఫినిట్ ఆర్టికల్ అన్నటువంటిది ఎప్పుడు వాడతామండి, ఒక పర్టికులర్ సెన్స్లో అయితే ఇది వాడుతాము అని చెప్పుకుంటున్నాం. ఏంటి ఆ పర్టికులర్ సెన్స్ అని అంటే ఇదిగోండి ఇలాను. The definite article is used for a particular is used for a definite sense or for a particular sense. The is called definite article. అందుకే దీనికి ద అనేటువంటి దాన్ని డెఫినిట్ ఆర్టికల్ అని చెప్పి అన్నారు. I talked to the boy who answered. I talked to the boy who answered. ఎక్కడ I talked to the boy who answered. నాకు ఎవడైతే జవాబు చెప్పాడో ఆ అబ్బాయితో నేను మాట్లాడాను. She selected the person who was perfect. ద పర్సన్. అక్కడ 4-5 వచ్చారు ఇంటర్వ్యూకి.
అందులో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను, లేదా ఆమె సెలెక్ట్ చేసింది. షీ సెలెక్టెడ్ ద పర్సన్ హూ వాజ్ పర్ఫెక్ట్. హియర్ ద బాయ్ మీన్స్ దట్ పర్టికులర్ బాయ్. ఆ బాలుడు ఎవరు? ఐ టాక్ టు ద బాయ్ హూ వాజ్, నాకు జవాబు చెప్పినటువంటి ఆ బాలుడితో నేను మాట్లాడాను. అండ్ ద పర్సన్ మీన్స్ ఏ పర్టికులర్ పర్సన్ అని చెప్పి ఇక్కడ అర్థం అండి. ఓకే, అదేవిధంగా ఇంకా చాలా ఎక్కువగా దాకి సంబంధించినటువంటి యూసేజెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనం నేర్చుకుందాం. ఓకే, తప్పకుండా చాప్టర్ని జాగ్రత్తగా పూర్తిగా వింటారని కోరుకుంటూ స్టేట్ ట్యూన్ టు ఎస్ఎస్ భూషణ్. మీకు కనుక ఈ పుస్తకం దొరికినట్లయితే, స్టార్టింగ్లో చూపెట్టాను కదా, ఈ పుస్తకం కనుక దొరికినట్లయితే కొనుక్కోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.